హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు ఎంతో కమ్మనైన దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ దద్దోజనం రుచికి రుచి, ఇంకా ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మీరు కనుక దద్దోజనం నేను చూపించబోయే విధంగా చేసి పెట్టారంటే ఎవరైనా ఇంకా కొంచెం ఎక్కువ తినేస్తారు. అంత రుచిగా ఇంకా కమ్మగా ఉంటుంది. ముందుగా కావలసిన పదార్థాలు: పావు కేజీ బియ్యం, అర లీటర్ పెరుగు, అరకప్పు మీగడ, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 1 ఇంచు అల్లం, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొన్ని దానిమ్మ గింజలు, కొంచెం కొత్తిమీర, కొన్ని జీడిపప్పులు, చిటికెడు ఇంగువ, ఇంకా తాలింపు దినుసులు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పావు కేజీ రైస్ తీసుకుని 2-3 సార్లు బాగా శుభ్రం చేసి తీసుకుందాం. ఇప్పుడు శుభ్రం చేసి తీసుకున్న రైస్లో 3 గ్లాసుల వాటర్ పోసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకుని కడిగి పెట్టుకున్న రైస్ని కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ప్రెజర్ ఆరాక కుక్కర్ మూత తీసి రైస్ని ఇలా బాగా మెత్తగా మెదుపుకొని కొంచెం చల్లారాక అందులో 1/2 లీటర్ పెరుగు వేసుకుని కలుపుకుందాం. అన్నం పెరుగుని పీల్చుకుని తర్వాత చిక్కబడుతుంది కనుక దద్దోజనం కలుపుకునేటప్పుడు ఇలా జారుగా ఉండాలి. ఇంకా ఇప్పుడు ఇందులో అరకప్పు మీగడ కూడా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఫ్రెష్ మీగడ వేయటం వల్ల దద్దోజనానికి మంచి కమ్మని రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కాక జీడిపప్పులు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని వేయించుకుని ఈ తాలింపుని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకుని ఇంకా 1 ఇంచు అల్లం తురుము కూడా వేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు, ఇంకా 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకుందాం. కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న తాలింపుని ఇందులో వేసుకుని కలుపుకుందాం. ఈ తాలింపు మొత్తాన్ని మనం కలిపి పక్కన పెట్టుకున్న పెరుగు అన్నంలో వేసుకుని 1 స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకుందాం. ఇందులో కొన్ని దానిమ్మ గింజలు, ఇంకా వేయించి పెట్టుకున్న కొన్ని జీడిపప్పులు వేసుకుని కలుపుకుందాం. అంతే, ఎంతో కమ్మనైన దద్దోజనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది తినడం వల్ల మంచి చలవ చేస్తుంది. మీరు తప్పకుండా ఈ నవరాత్రికి ఈ దద్దోజనం తయారు చేసి అమ్మవారికి నివేదించి సకల శుభాలను పొందాలని కోరుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.